Hello, good morning everyone. Today we are going to learn about prepositions. What are prepositions? The words that show relationship. Relationship దేనికి రిలేషన్షిప్ చూపిస్తాయి ఇవి? Let us see. Prepositions are words that show the relationship between a noun or pronoun and other words in a sentence. ప్రిపోజిషన్స్ వేటికి రిలేషన్ చూపిస్తాయి? ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ అండ్ అదే సెంటెన్స్లో ఉన్న ఆ నౌన్ ప్రనౌన్ రిలేషన్ ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్కి ఏముంది అంటే ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్కి నౌన్ లేదా ప్రనౌన్కి మధ్యన రిలేషన్ ఏముందనేది ప్రిపోజిషన్ చూపిస్తుంది. దే హెల్ప్ us అండర్స్టాండ్ ద లొకేషన్, డైరెక్షన్, టైమ్, మేనర్ అండ్ అదర్ రిలేషన్స్ బిట్వీన్ థింగ్స్. రిలేషన్ అంటున్నాం ఏంటి అసలు అంటే లొకేషన్ని చెప్తుంది, డైరెక్షన్ని చెప్తుంది, టైమ్, మేనర్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అనేది మనము ప్రిపోజిషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. Prepositions are usually short words, but they are mightily important for clear and effective communication. Examples of preposition. Some common prepositions include word of location. Location చూపించే prepositions ఏవి? In, on, at, by, with, under, above, beside. Words of direction. Direction చూపించేవి ఏంటి? To, from, up, down, in, out, through. Words of time. టైంని చూపించే ప్రిపోజిషన్స్ at, on, during, before, after. Words of manner. ఎలా? ప్రిపోజిషన్స్ by, with, in. How prepositions work. Prepositions typically function as a part of prepositional phrase which consists of a preposition and its object. ఒక్కోసారి ఒక్కటే వర్డ్ ఉంటే అది ప్రిపోజిషన్ అంటారు, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా అంటే ఆ ఫ్రేజ్ కూడా ఒక ప్రిపోజిషన్ లాగా యాక్ట్ చేసినప్పుడు దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాము. ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ఒక ప్రిపోజిషన్తో పాటు నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి? ఆన్. ఆన్ అనే ప్రిపోజిషన్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. దేనికి మధ్యన రిలేషన్షిప్ చూపిస్తుంది? బుక్కి టేబుల్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉంది. ఆన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్. ఐఎమ్ హెడింగ్ టు ద స్టోర్. ఇక్కడ ప్రిపోజిషన్ టు. టు అనేది ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. అదేం చూపిస్తుంది? ఐ అనే ప్రిపోజిషన్కి ఐ అనే ప్రనౌన్కి స్టోర్ అనే నౌన్కి మధ్యన రిలేషన్ చూపిస్తుంది. ఐ యామ్ హెడ్డింగ్ వేర్? టు ద స్టోర్. విల్ మీట్ at 5 o'clock. ఈ ప్రిపోజిషన్ అట్ అనే ప్రిపోజిషన్, దిస్ ఇస్ అ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్. అది వి విల్ మీట్ at 5 o'clock అంటే 5కి కలుద్దాము అని చెప్తుంది. టిప్స్ ఫర్ యూజింగ్ ప్రిపోజిషన్స్. కొన్ని సింపుల్ టిప్స్తో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ద రైట్ ప్రిపోజిషన్ ఫర్ ద కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ ఫర్ ద లొకేషన్స్ విదిన్ ఎ లార్జర్ ఏరియా వైల్ ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సర్ఫేస్. ఇన్ అంటే పెద్ద ఏరియా ఉన్నప్పుడు ఇన్ విదిన్ లోపల ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తాము. ఆన్ అంటే సర్ఫేస్ పైన ఉపరితలం పైన ఉన్నప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. బీ మైండ్ఫుల్ ఆఫ్ ప్రిపోజిషన్ కాంబినేషన్స్. సమ్ ప్రిపోజిషన్స్ వర్క్ వెల్ టుగెదర్ వైల్ అదర్స్ డోంట్. ప్రిపోజిషన్స్ కాంబినేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదిన్, విదౌట్ ఇట్లాంటి వాటితో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అండ్ మనము బాగా యూజ్ చేస్తూ పోతే ఇట్ విల్ బి వెరీ ఈజీ. యూజ్ ప్రిపోజిషన్స్ టు యాడ్ క్లారిటీ అండ్ ప్రెసిషన్ టు యువర్ రైటింగ్ అండ్ స్పీకింగ్. కామన్ ప్రిపోజిషన్ మిస్టేక్. కొన్ని చిన్నపిల్లలు కానీ అప్పుడే లాంగ్వేజ్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. దానిలో మెయిన్లీ కన్ఫ్యూజింగ్ ఇన్ అండ్ ఆన్. ఇన్కి ఆన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలా? ఐమ్ ఇన్ ద బస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐమ్ ఆన్ ద బస్. సో ఏం చెప్పాలి? ఐమ్ ఇన్ ద బస్ అని చెప్పాలా, ఐమ్ ఆన్ ద బస్ అని చెప్పాలా? కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. Using the wrong preposition with a particular verb or noun. Example, I am interested in music instead of I am interested on music. On music అనొద్దు, I am interested in music అనాలి.
ఓకే, మనం ఒక చిన్న విషయం చెప్పేసుకొని కంక్లూడ్ చేద్దాము. ప్రిపోజిషన్స్ ఆర్ స్మాల్ బట్ మైటీ వర్డ్స్ దట్ హెల్ప్ us కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. బై అండర్స్టాండింగ్ హౌ ప్రిపోజిషన్స్ వర్క్ and using them correctly, you can add clarity and precision to your language. Whether you are writing or speaking, prepositions are an essential part of the English language. So ఇక్కడితో ప్రిపోజిషన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు ఆ డౌట్ని టైప్ చేయండి, సో దట్ ఐ విల్ రెడీలీ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో ప్రిపోజిషన్స్ అనేవి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, లేదంటే ఒక షార్ట్ ప్రిపేర్ చేసి పెడతాను. హోప్ యూ లైక్డ్ ఇట్. లేదు ఇంకేదన్నా మీకు కావాలి అంటే ప్లీజ్ గివ్ మీ సజెషన్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. Please share it to your friends. Bye.